హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే మేము వరంగల్ వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ టైం నేను తెలంగాణలో ఓట్ అయిపోతున్నాను. నేనైతే రెడీ అయిపోయాను, బ్యాగ్స్ అన్ని రెడీ. మా వాళ్ళు అయితే రెడీ అయ్యి చూడండి ఆ రూమ్ లో ఉన్నారు, నా కోసమే వెయిటింగ్. పొద్దున మార్నింగ్ 3:30కి అయితే అలారం పెట్టుకొని పొద్దున్నే లేచినాం. పొద్దున 3:30కి లేచి మా బుజ్జి అయితే ముందు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మా చిన్నోడికి కావాల్సిన అన్ని లగేజీ బట్టలు అవన్నీ పెట్టి మా బుజ్జి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నన్ను లేపింది. నేను మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా చిన్నోడిని లాస్ట్కి ఇక వెళ్తాము ఇంకొక ½ అన్ అవర్లో అనగా స్టార్ట్ అవుతాం అనగా మా చిన్నోడిని లేపి ఇంత పొద్దుగా అంటే 3:30 మేము అంటే చిన్నోడిని లేపేసరికి 4:30 అయింది. ఆ 4:30 అంటే బయట మంచు చలి చాలా బాగుండే. ఆ చలిలో స్నానం చేయించడం ఎందుకు వద్దని, అంటే వాడికి ఇప్పటికే లైట్గా కోల్డ్ కూడా ఉంది, అందువల్ల ఇప్పుడు స్నానం అవసరం లేదు, ఇంటికి వెళ్ళాక స్నానం చేయిస్తాం అని చెప్పి వాడికైతే ఫ్రెష్ అప్ చేసినాం. జస్ట్ అంటే డ్రెస్ చేంజ్ చేసినాం. డ్రెస్ చేంజ్ చేసి స్వెటర్ వేసి ఇదిగోండి క్యాప్ కట్టేసి తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరినాం, రన్నింగ్లో ఉన్నాం. గట్కేసర్ దాటినాం, ఇప్పుడే గట్కేసర్ దాటినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. కొంచెం చీకటిగానే ఉంది. అంటే ఇంత ఎర్లీగా బయలుదేరడానికి ఏంటంటే ట్రాఫిక్, ఈ సిటీ దాటితే కొంచెం ట్రాఫిక్ వల్ల ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాం. అండ్ ఇంకోటి ఏంటంటే 7 to 1 వరకే ఓట్లు అంట. సో కొంచెం ఎర్లీగా కూడా పోతే వేయచ్చు కదా, తొందరగా పోయి టైం లేదు అనుకోకుండా. అందుకే బయలుదేరి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి కాల్స్ అయితే వచ్చినాయి. ఎప్పటి నుంచో రమ్మని అంటున్నారు కానీ మాకు కుదరకైతే ఈరోజు మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇంటికి చాలాసార్లు వెళ్ళాం కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత పొద్దున్నే, అది కూడా మా చిన్నగాడు వ్లాగ్ చేయనిత్తలేడు, వాడికి కెమెరా కావాలట. కెమెరా తీసుకొని వాడు కెమెరా ఆన్ చేసి ఉత్తగా చూస్తాడు. ఇంత చలికి కూడా మంచిగా కోఆపరేట్ చేస్తాడు మా చిన్నోడు. ఏటన్నా చూడండి, మంచి చూడండి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ వెహికల్స్ అయితే రోడ్డు మీద గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఎలక్షన్స్ కదా, సో అంటే వరంగల్ సైడ్ ఎలక్షన్స్ కదా, అందుకు వెళ్తున్నారు అన్నట్టు చాలామంది. అంటే ఎవరైనా అంతే, ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతారు, సేమ్ మాలాగే. ఇంతవరకు ఓట్ అయితే మా బుజ్జి అయితే నేను ఎప్పుడు వేయించలేదు అంటే లాస్ట్ టైం మన సీఎం ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా, ఎమ్మెల్యే సీఎం ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మా బుజ్జికి ఓటకు ఇంకా అప్పుడు ఇక్కడ లేదు, అంటే మా ఇంటి దగ్గర వరంగల్లో లేదు, ఆంధ్రాలో ఉండే. ఈ మధ్యలోనే ఒక 2 months బ్యాకే చేయించినాం ఓటర్ ఐడి కూడా. ఇంత లేట్గా ఎందుకు చేయించామంటే పెళ్ళైన తర్వాత ఇంకా వెంటనే చేయించడానికి అయితే మాకు కుదరలేదు. తర్వాత మా చిన్నోడు కడుపులో ఉండడం వల్ల అటు ఇటు తిరగకపోవడం వల్ల ఇంకా దాని మీద మేమైతే ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. నేను అందుకే ఈ గ్యాప్లోనే చేయించుకుని ఫస్ట్ టైం అయితే ఓట్ వేయడానికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్. అసలు నా ఓటర్ ఐడి నేను చూసుకోలేదు తెలుసా, ఎందుకంటే డైరెక్ట్ ఇంటి దగ్గరికే వెళ్ళింది అనమాట. అది అడ్రస్ అదే ఇచ్చాము, అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి నేను. ఇంకోటి చేంజ్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే పాస్పోర్ట్ గురించి అని చేంజ్ చేయలేదు. అంటే మా చిన్నోడికి కూడా పాస్పోర్ట్ చేయించాలి. మా బుజ్జిది నేము అంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చేమో అని ఒక చిన్న డౌట్ తోటి అది కూడా చేంజ్ చేయకుండా అట్లనే ఉంచుదాం అని చెప్పి చేంజ్ చేయించలేదు. ఇక మొన్న తప్పక చేంజ్ చేయించడం. మొత్తానికి ఆంధ్ర నుంచి ఓటకు తెలంగాణకు తీసుకొచ్చినాం. పోయినసారి 2 సార్లు, ఎన్నిసార్లు వేసినావు నువ్వు ఆంధ్రాలో? నేను ఒక్కసారి వేసా ఓటు కూడా. అది నాకు నేను మస్కట్కి వెళ్ళే ముందు వచ్చినట్టుంది. అది 2 years ముందు అనుకుంటుంది. అప్పుడు ఒక్కసారి వేసా, అది కూడా 2 years ముందు. మన పెళ్ళి 3 years అయితే మస్కట్ వెళ్ళక ముందు అంటున్నాను. అప్పుడు అంటే నువ్వు వేసింది జగన్ వచ్చినప్పుడు. అవును, అంటే జగన్ వచ్చినప్పుడు అంటే ఆ టైంలోనే సీఎం ఎలక్షన్స్. అవును, ఇప్పుడు వీళ్ళ ఎలక్షన్స్ కాకుండా అంతకు ముందు ఎలక్షన్స్ కన్నమాట. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ జరిగినాయి కానీ అప్పుడు మా బుజ్జి
ప్రెగ్నెంట్తో ఉంది. వెళ్ళలేదు 9th month అనుకుంటా అప్పుడు. ఎస్, కరెక్ట్గా 9th month. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు పోవడానికి కష్టం, చాలా కష్టం. అంటే పోదామని అనుకున్నాం, డెలివరీ డేట్ కూడా దగ్గరలో ఉండే అన్నమాట అప్పుడు. అందుకని ఎందుకు రిస్క్ చేయడం ఎందుకని చెప్పి పోలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికే ఇక ఇప్పటి నుంచి ఇక్కడే ఎలా ఉంది కాబట్టి ఓటు ప్రతి ఎలక్షన్స్కి వెళ్ళేయడం. ఫస్ట్ టైం ఓట్ వేసాను, చాలా సంవత్సరాలు అవుతున్నట్టే ఉంది కదా. అప్పుడు సేమ్ అంతే ఉంటాయి అన్ని ఎలక్షన్స్ ఓటేసేది. చూద్దాడు తీరదాడికి. పొద్దున ఎప్పుడో లేచినాం కదా, 3:34కి ఆ టైంకి లేచినాం కదా. ఆకలి అవుతుంది. రోడ్డు మీద అంటే హైవే మీద వెళ్తుంటే అయితే పక్కన చిన్న బండి ఉన్నది. ఆ బండి దగ్గర ఇప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ సూర్యుడు వచ్చిండు, 7 అవుతుంది. ఇంకొక ఇంటికి కాదు, ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్ళి మా చెల్లిని, మా అల్లుడిని, మా కోడల్ని తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ నుంచి ఇంకొక 24 kilometers ఉంది మా చెల్లి వాళ్ళ ఇల్లు వరంగల్లో. ఆడ నుంచి పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్ చేస్తాం. అరే ఆగరా కొంచెం. మా చిన్నోడు ఆగట్లా. మా బుజ్జి నాకైతే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు, వడ ఇడ్లీ. ఇక మా చిన్నోడు మైక్ కోసం అస్సలు ఆగట్లా, నన్ను వీడియో అనేది తీయట్లేదు. ఎమ్మి టిఫిన్ అయితే బాగుంది. ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మా చిన్నోడికి ప్రిపేర్ చేసుకుని వెళ్ళేదాన్ని ఫుడ్. ఈసారి ఏంటంటే ఇంటికి 8:30, 9 ఆ లోపు వెళ్ళిపోతాను కదా అని ఇంకేం ప్రిపేర్ చేయలేదు. కొద్దిగా ఇడ్లీ తినిపిద్దామనేసి అనుకున్నా, కానీ తింటావా తింటో చూడాలి. మామూలుగా ఇంటి దగ్గర అయితే తినేవాడు ఇడ్లీ. బాగుందా నాన్న? బాగుందా? ఇదిగోండి, ఒక వడ, ఒక ఇడ్లీ. టేస్ట్ అయితే చాలా బాగుంది వడ. మా బుజ్జి వచ్చి చూస్తున్నారు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఒక 10-15 minutes అవుతుంది. మా చిన్నోడు చూడండి పాలు తాగుతున్నాడు, ఎంత ఆత్రంగా. దెబ్బకి నాన్న నాన్న అంటున్నాడు గ్లాస్ చూసేటప్పటికి. ఇప్పుడు ఇదిగోండి మా బాలు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడైతే కొంచెం సేపు ఉన్నాక ఓటు వేయడానికి వెళ్తాం. బుజ్జిన ఓటు కార్డు కనిపించారు. ఓటు వేయడానికి వెళ్ళాలి, వెళ్ళేసి వస్తాం. మా డాడీ వెళ్ళిండు. మా డాడీ వెళ్ళి ఆల్రెడీ ఓటేసి వచ్చిండు. నేను, మా బుజ్జి, మా అమ్మ ముగ్గురం పోయి ఓటేసి వస్తాం. వచ్చాక మాట్లాడతాం. ఓటేసి వచ్చినాక మళ్ళీ ఇప్పుడే ఓటు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓటు వేసినాం. ఓటు వేసి ఇంటికి అయితే వచ్చినాం. మా బుజ్జి నేను మా అమ్మ ముగ్గురం వెళ్ళి ఒకేసారి వేసి వచ్చినాం. ఓటు వేసి వచ్చిన తర్వాత మా చిన్నోడికి అన్నం తినిపించేసి మేము కూడా తిన్నాము. ఈలోపు మా బుజ్జి అయితే ఒక నాప్ వేశారు, పడుకున్నారు. ఇప్పుడు అన్నం తింటున్నారు చూడండి. ఎన్ని రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తింటాను. అసలు ఇన్ని రోజులు మిస్ అయ్యా. టేస్ట్ మిస్ అయ్యా. సూపర్ ఉంది. పప్పు నువ్వే చేసావా? నేనే చేసాను. చారు నేనే చేసాను, అందుకే అంత టేస్ట్ ఉంది. ఓకే, మరి ఈ బ్లాగ్ అయితే ఇక ఇంతే. వచ్చాం, ఓటు వేసినాం, ఒక 2 days ఉంటాం, తర్వాత మళ్ళీ హైదరాబాద్కి. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. మరి ఇంకో బ్లాగ్లో అయితే కలుసుకుందాం. అండ్ బాయ్ అందరికీ. జై హింద్.